గురుగారు, కంసుడు శ్రీకృష్ణుడి యొక్క మేనమామ. అటువంటి కంసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? కంసుడు పురాణముల ప్రకారం మనకు కాలనేమి యొక్క అంశతో అవతరించాడు అని చెబుతారు. కాలనేమి అనబడేటువంటి వాడు సంహరింపబడ్డాడు కదా అనేటువంటి సందేహం మళ్ళీ ఉత్పన్నం అవుతుంది మనకు. సముద్ర మథనం జరిగేటువంటి సమయంలో కాలనేమి అనబడేటువంటి రాక్షసుడు సాక్షాత్తు నారాయణుని చేత సంహరింపబడ్డాడు. అయితే రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుని వద్ద ఓ దివ్యమైనటువంటి విద్య ఉన్నది. మృత సంజీవని విద్య అంటారు. ఈ మృత సంజీవని విద్య ద్వారా మరణించిన వారిని మరల బ్రతికించవచ్చు. అనేక రకాలైన విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్లో ఈ మృత సంజీవని విద్య ఒకటి. ఆ విద్య ఎవరికి బాగా వచ్చు అంటే ఆ శుక్రాచార్యునకు అవగతం అయ్యున్నది ఆ విద్య. శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురువు గనుక కాలనేమిని మరల బ్రతికించాడు. బ్రతికినటువంటి కాలనేమియే కంసుడుగా అవతరించాడు. కనుక ఈ కంసుని పూర్వజన్మ వృత్తాంతం ఏది? సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ కంసుడు ఉగ్రసేనుని పుత్రుడు అని మనకు బాగా తెలుసు. కానీ వాస్తవానికి కంసుడు ఉగ్రసేనుని పుత్రుడు కాడు. ఉగ్రసేనుని భార్య పద్మావతి. ఆమె ఒకానొక సందర్భంలో అరణ్యములలో ఒక ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనంలో సంచరిస్తున్నప్పుడు దుష్టుడైనటువంటి ఒక రాక్షసుడు ఆమె పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించిన కారణం వల్ల కలిగినటువంటి వాడే ఈ కంసుడు. వాస్తవానికి కంసునకు తండ్రి ఉగ్రసేనుడు కాదు, ఒక రాక్షసుడే. కనుకనే ఈ కంసునకు రాక్షస లక్షణాలు. ఆ రాక్షసుడు ఎవరి అంశతో వచ్చినవాడు అంటే కాలనేమి అంశతో వచ్చినవాడే. ఆ కాలనేమి అంశతోనే ఈ కంసుడు కూడా అవతరించాడు. కనుక అతడి పూర్వజన్మ వృత్తాంతం కాలనేమి.